నమస్తే జనభేరి న్యూస్ కు స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం డయేరియా ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ ధాన్యచంద్ర పలువురు అధికారులు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా భూగర్భ జలాల నమోదుకు 3 నెలల్లో కొత్త సెన్సార్ జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. నగరంలోని రాజరాజేశ్వరిపేట డయేరియా ప్రబలిన ప్రాంతాలను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషన్ ధాన్యచంద్ర, పలువురు అధికారులు, నాయకులు కలిసి పర్యటించారు. చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారన్నారు. డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్ వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఇప్పటికే చాలా మందికి వాంతులు, విరేచనాలు తగ్గాయని వివరించారు. హాస్పిటల్ నుంచి మరో కొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించారని ఎలాంటి సమస్య లేదని తేలిందని మంత్రి నారాయణ చెప్పారు. డ్రైన్ వాటర్ ఎక్కడైనా త్రాగునీటి పైప్ లైన్ లో కలుస్తుందేమో అనేది కూడా పరీక్షిస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆర్ఆర్పేటలో ఇంటింటి సర్వే చేస్తామని, డయేరియా సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని, వదంతులు నమ్మవద్దని సూచించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బోండా ఉమా హామీ ఇచ్చారు. ఈరోజు అందరికీ తెలిసింది ఆర్ఆర్పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడం అయింది. మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరికి తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు. వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఎక్కిచ్చారు. మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు. దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒకసారి టెస్టులు చేస్తే ఆ టెస్టుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ డీప్గా మరొక టెస్ట్ కొన్ని చేయమన్నాను. అది చేసిన తర్వాత మనకి ఏదైనా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అధికారులను ఆదేశించారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, ఇతర ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్, దుర్గాగుడి ఈవో సీనా నాయక్తో కలిసి పరిశీలించారు. పటిష్టమైన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక యాప్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ల ద్వారా ఉత్సవ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, త్రాగునీరు, ప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వాహన మిత్రులను పెంచకుండా ఎన్నికల హామీలను వదిలేసిన చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తున్నామని ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె పొలారి వెల్లడించారు. పెనాల్టీల జీవో 21 రద్దు చేసేంత వరకు, సాధికారత బోర్డు ఏర్పాటు, ఇంధన ధరలు తగ్గింపు వంటి ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు పోరాడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, ఐఎన్టీయూసీ, హెచ్ఎంసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో కార్మికుల ఆదాయం 60% పైగా కోల్పోయారన్నారు. ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను చేయాలన్నారు. పెనాల్టీల జీవో 21 రద్దు చేయాలని, సాధికార బోర్డు ఏర్పాటు చేయాలని, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న అనంతపురం జిల్లాలో స్త్రీశక్తి పథకం దీంతో మంచి ప్రభుత్వం అని చెప్పేసి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలోన ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. నువ్వు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్ వరకు బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి నిన్న ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది క్లియర్గా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాల పేర్లన్నీ కూడా మార్చేసి కేవలం వాహన మిత్ర పథకం పేరు ఎందుకు నువ్వు నామకరణం మళ్ళీ పెట్టావంటే తేడతెల్లవుతుంది. ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆటో ప్లస్ మ్యాక్సీ క్యాబ్, ఈ రెండుకి సంబంధించిన ఓనర్కి మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు అది క్లారిటీ చెప్పలా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వాహన మిత్ర పథకంలో మేము 5,000 రూపాయలు పెంచుతాం, ఈ 2 వాహనాలకు ఇస్తామని చెప్తే మేము ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. నువ్వు చెప్పింది ఏంటి? ప్రతి డ్రైవర్కి ఇస్తానని చెప్పి ఈ రోజున వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్తానన్నావు. కేవలం 2,70,000 మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఆ రోజు. దాన్ని 10,000 20,000 పెంచేసి 435 కోట్లు నువ్వు కేటాయించాలని అర్థమవుతూ ఉంది. అప్పటికే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 21 జీవో కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించే విధానం కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, 5%కి రుణాలనేటువంటిది, ఈ 5 హామీలు అమలు చేసేంత వరకు కూడా మా ప్రజా సంఘాలు, రవాణా రంగ కార్మిక సంఘాల పోరాటం ఆగే ప్రసక్తి లేదు. రేపు 18వ తారీఖున అసెంబ్లీ సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీని ముట్టడి పెడతామని చెప్పి ఇప్పటికే మా వాయిస్ వెళ్ళింది. కనుక నువ్వు భయపడే నిన్న ప్రకటన చేసావని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో నీ ఇచ్చినటువంటి హామీలు నా పేరు కె పొలారి, ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐసిసిటియు తన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. అరచేతిలో తేనిపోసి మోసేద్దాకా నాకించే వైఖరి చంద్రబాబు చేస్తూ ఉన్నారు. మాయ చేయటంలో, తూర్పు చూపించి పదమరం నడిపించడంలో చంద్రబాబు దిట్ట. ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే హామీలు ఇచ్చారో హామీని అమలు చేయకుండా, ప్రధానంగా మోటార్ రంగానికి సంబంధించి 5 హామీలు ఇచ్చారు. 5వ హామీలను అమలు చేయకుండా కేవలం ఒక హామీని, అది కూడా అరకొరగా అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే వాహన మిత్ర పథకం ఉందో గత ప్రభుత్వం కేవలం ఓనర్ కమ్ డ్రైవర్లకు ఇచ్చింది. లేదు నేను అందరికి ఇస్తాను, ప్రతి డ్రైవర్కి బండి ఉన్నా లేకపోయినా డ్రైవర్కి అందరికి ఇస్తాను, అదే రకంగా ఆటో వాళ్ళకి కాదు లారీ వాళ్ళకి కూడా ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు జగన్ బాటలో నడుస్తూ ఉన్నారు. నిన్నటిదాకా జగన్ వ్యతిరేకించాడు, జగన్ పథకాలను పేర్లు మార్చాడు. ఈ పథకం పేరు మార్చకుండా జగన్ బాటలో వెళ్తూ ఉన్నాడు. ఆ రకంగా ఆటో మోటార్ కార్మికులందరినీ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ అన్యాయం వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యంగా వాహన మిత్ర ఏదైతే ఉందో అది 15,000 కాదు 30,000 చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచాలని కోరుతా ఉన్నాం. మా ఉపాధి కోల్పోయాం, ఆ మేరకు పెంచాల్సిన అవసరం ఉంది. అదే రకంగా వేలకు వేలు ఫైనాన్షియల్ వసూలు చేస్తున్న జీవో ఏదైతే ఉందో 21 జీవో అది రద్దు చేస్తూ ఉన్నాం, అది రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆటో మోటార్ కార్మికులకి సాధికారత బోర్డు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాను. అన్ని సంఘాల ఆధ్వర్యంలో రేపు 18న చదువు విజయ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అవసరమైతే భవిష్యత్తులో చదువు అసెంబ్లీ కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులను సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. అధికారులు అందిస్తున్న వైద్య సేవల వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలిందని, నగరపాలక సంస్థ అధికారులు డయేరియాని నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా పట్టణాల్లో, నగరాల్లో ప్రజల యొక్క జీవన విధానాల పట్ల జాగ్రత్త తీసుకోకుండా ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు అధికారులు.
ఓ పక్కనేమో వరదలాగా ప్రవాహంలాగా ప్రజలందరూ కూడా వాంతులు విరోచనాలతో 48 గంటల నుంచి మాకు ఒకటే ఇబ్బందిగా ఉంది అని చెప్పని హాస్పిటల్కి వస్తూ ఉంటే కనీసం ఇక్కడ ఇంకొక 10 మంది వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ని కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు కనబడతా ఉంది. బెడ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, మందులు ఇవ్వాలి, సెలైన్లు పెట్టాలి. ఇక్కడ నుంచి ఏదంటే పెద్ద హాస్పిటల్కి పంపించాలి. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైంది. అది అందులో ఎటువంటి సందేహం లేదు. అధికారులు ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? 48 గంటల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటే, ప్రజల యొక్క జీవన స్థితిగతులన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటే, సామాన్యులు ఒక్కొక్క కుటుంబంలో 4-5 ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ప్రభుత్వం కూడా సంఖ్యని కరెక్ట్గా చెప్పట్లేదు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 100 మంది పైగా హాస్పిటల్ పాలైపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే 30 మంది ఉన్నారు. ఇక్కడే ఒక 20 మంది, ఇప్పుడు పొద్దునుంచి కూడా 20 మంది వచ్చి లోపల ఉన్నారు. సరిగా బెడ్స్ పెట్టుకుని అందుబాటులో పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. మంత్రి నారాయణ గారు వచ్చారు, ఆయన ఇంకా దాన్ని పరిస్థితిని ఇప్పటికీ ఇంకా తెలుసుకోలేదని చెప్తున్నారు. నగరంలో నివాసం ఉంటున్న స్థానికులను దౌర్జన్యంగా ఖాళీ చేయించడం హేయమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటు వేసిన ప్రజానీకాన్ని కూటమి ప్రభుత్వం ఈ విధంగా వెన్నుపోటు పొడవడం సరికాదన్నారు. అభివృద్ధి పేరుతో ఖాళీ చేపిస్తున్న నివాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్నారు. నగరంలోని గుణదల కట్టపైన గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఘటనా స్థలానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చేరుకుని వాస్తవిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ పేదవారిని ఇబ్బంది పెడుతూ వస్తుందని మండిపడ్డారు. గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించడం సరికాదన్నారు. కనీసం వారికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదంటే కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎంత వివక్షత చూపిస్తుందో అర్థమవుతుందన్నారు. వారికి తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే వారు నివాసం ఉండేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వారికి తగిన న్యాయం జరిగే వరకు వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. గుణదల్లో కూటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అధికారులతో ప్రభుత్వంతో ప్రజానికాన్ని స్థానికంగా ఉన్నదాన్ని భయపెట్టి రాత్రికి రాత్రి నోటీసులు అంటించి ఇల్లు పగలగొట్టే విధంగా అభివృద్ధి పేరుతో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే సంతోషం, కానీ అక్కడున్న ప్రజానికానికి పునరావాసంగా వేరే ఇల్లు ఇస్తామని చెప్పి ఏమీ గారు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఈరోజు వాళ్ళ ఇల్లన్నీ గారు కూల్చే ప్రయత్నాలు అన్నీ గారు ఈరోజు అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు. ఈరోజు నిజంగా ఎవరైతే నమ్మి ఓటేశారో ఈరోజు ఆ ప్రజానికాన్ని మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకు పాపం పెద్దవాళ్ళని ఉప్పురు గారు దాదాపుగా 50, 60, 70 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళని, నివాసం ఉంటున్న వాళ్ళని భయపెట్టి మీరు వెళ్ళకపోతే మీ మీద కేసులు పెడతాం, మీరు కనుక ఖాళీ చేయకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం అని భయపెట్టి అధికారులు గోండాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు అధికారులే గోండాల్లాగా వ్యవహరించి ఈరోజు సామాన్య ప్రజానికాన్ని భయపెట్టే విధంగా ఈరోజు వాళ్ళు ముందుకెళ్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎవరైతే మీరు ఇల్లు తీసేస్తున్నారో వాళ్ళకి వేరే ఇల్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళ ఇంటికి జోలికి వెళ్ళాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. కాదు మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పోలీసులు ఉన్నారు, మేము ఏది చేసినా చేయొచ్చు అని చెప్పని గద్దె రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే కూటమి నాయకులు అధికారులు కనుక అనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు ప్రజానీకానికి అండగా ఉంటాము అని చెప్పని ఈరోజు పాపం మహిళలు నిజంగా ఏదో మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, ధనవంతుల కోసం పేదవాళ్ళని ఖాళీ చేసేటప్పుడు కరెంటు కట్ చేస్తారు,
ట్యాపు కట్ చేస్తారు, ఏమీ గారు లేకుండా చేస్తారు. ఆ విధంగా ఈరోజు చేస్తున్నారు. ఆ విధంగా మంచినీటి సదుపాయం లేకుండా, సౌకర్యం లేకుండా, కరెంటు లేకుండా అన్నీ గారు ముందే కట్ చేసి వాళ్ళని భయపెట్టే రకంగా ఈరోజు అధికారులు ప్రవర్తిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ సిపి గారితో, ఏసీపీ గారితో మాట్లాడాం. వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాతే మేము కొడతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ స్థాయి నాయకత్వంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి తన శైలిలో చెరగని ముద్ర వేశారని మాజీ రాజ్యసభ్యులు కేవీపీ రామచంద్రరావు కొనియాడారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి కార్మికులకు సంక్షేమ ఫలాలు అందే విషయంలో చాలా చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. నగరంలోని బాలోత్సవ భవనంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, టీడీ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, తోనేపూడి శంకర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన ప్రతినిధులు కలిసి సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా వెలుగొంది అజాత శత్రువుగా నిలిచిపోయారని కొనియాడారు. అందరికీ ఆప్తుడిగా నిలిచిపోయారని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సురవరం సుధాకర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ ప్రాంత వైతాళికుడిగా వెలుగొందారని, పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని ప్రోత్సహించి పైకి తీసుకురావడంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ జాతీయ స్థాయి నాయకత్వంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి తన శైలిలో చెరగని ముద్ర వేశారన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి లేబర్ల కార్మిక చట్టాలు అమలు చేసిన కార్మికులు ఫలాలు అందే విషయంలో చాలా చురుకైన పాత్ర వహించారని వెల్లడించారు. కేవీపీ రామచంద్రరావు గారు, మాజీ మంత్రివర్యులు, మన ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కమ్రేడ్ మధు గారు, అదేవిధంగా ముప్పాల నాగేశ్వరరావు గారు, రావుల వెంకయ్య గారు, మరి వేదికను అలంకరించిన మన కమ్యూనిస్ట్ పార్టీల, వామపక్ష పార్టీల నాయకులు, ఈ సంస్మరణ సభలో పాల్గొంటున్న మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. మరి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇటీవల జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా అక్కడ హాజరు కావడం జరిగింది. విచిత్రం ఏమంటే మన కమ్యూనిస్టులకు సైద్ధాంతికంగా, రాజకీయంగా బీజేపీ వారు దూరంగా ఉంటారు. కానీ హైదరాబాద్లో జరిగిన సభలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు కూడా అనేక మంది వచ్చి పాల్గొన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఏమంటే సురవరం సుధాకర్ రెడ్డి గారి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి రాజకీయ నాయకుడిగా వెలుగొందిన ఒక అజాత శత్రువుగా ఆయన ప్రజల్లో నిలిచిపోయాడు. అన్ని విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న 41 మందికి అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు ఆర్ఆర్పేటలో ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న 41 మందికి అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష తెలిపారు. చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడడంతో ఇప్పటి వరకు 22 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రత్యేక వైద్యాధికారులతో ఆర్ఆర్పేటలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు సేవలు అందిస్తుందని తెలియజేశారు. ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి 15 ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. డయేరియా కేసులపై కలెక్టర్ కార్యాలయంలో 9154970454తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే సంప్రదించాలని తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు ఆర్ఆర్పేటలో ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి అనేది తలెత్తకూడదని అన్ని కాలాల్లోనూ జలవనరులు సమృద్ధిగా లభించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వరద జలాలు రాకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైందని అయినప్పటికీ ఎక్కడా నీటి సమస్య ఉత్పన్నం కానివ్వలేదని సీఎం అన్నారు. ఇది కేవలం సమర్థ నీటి నిర్వహణతోనే సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భ జలాలు తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 3 రోజులుగా అతిసార ప్రబలి ప్రజలు మరణిస్తున్న పాలకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవడం అమానుషమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. గతంలో మొగల్రాజ్పురంలో కూడా 10 మంది వరకు అతిసార బారిన నుండి మృత్యువాత పడ్డారని ఆయన తెలిపారు. కలుషిత నీటి కారణంగానే డయేరియా ప్రబలుతున్నా పాలకులు పట్టించుకోకపోవడానికి ఆయన తప్పుపట్టారు. లీకేజీలున్న మంచినీటి పైప్లైన్లను తక్షణమే మార్చాలని ఆయన కోరారు. ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బాబురావు డిమాండ్ చేశారు. కేరన్ షేర్లో ఏర్పాటైన అతిసార వైద్య శిబిరాన్ని సందర్శించిన బాబురావు బాధితులను పరామర్శించారు. నగరంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వల్ల 100 మందికి పైగా ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు. 2 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ప్రభుత్వము, వైద్య శాఖలు మాత్రం మాదేమీ సంబంధం లేదు, ఎక్కడో ఆహారం తిన్నారు, దానివల్ల వచ్చిన చేతులు దులుపుకుంటున్నారు. ఇది సరికాదు. జనమందరూ నీటి కాలుష్యం వల్లే, స్వచ్ఛమైన మంచినీరు లేకపోవటం వల్లే ఈ డయేరియా వచ్చి వాంతులు, విరోచనాలు వచ్చి జనం చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారని భావిస్తూ ఉన్నారు. కిందటి సంవత్సరమే మొగల్రాజుపురం కానీ, ప్రజాశక్తి నగర్, రాధానగర్లో సుమారుగా 10 మంది చనిపోయారు. 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా దీని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. చేతులు దులుపుకునే పనే చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ డయేరియా ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. మంచినీటి పైప్ లైన్లు మార్చడం కానీ, నీటి కాలుష్యాన్ని అరికట్టడం మీద కానీ కార్పొరేషన్కి దృష్టి లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు. మరి మున్సిపల్ మంత్రి గారు అమరావతి మంత్రిగా ఉన్నారు తప్ప మున్సిపల్ పట్టణాల గురించి ఎక్కువ పట్టించుకోవట్లా. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరిపేటలోకి వస్తే కనీసం వైద్య శిబిరంలో మంచాలు కూడా 1/2 డజన్ సరిపెట్టారు. 10ల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పేషెంట్లకి మంచాలు, డాక్టర్లు, సిబ్బందిని పెంచి వారందరూ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేసి పంపించేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరే పరిస్థితి ఉంది. వాళ్ళకి సంపూర్ణమైన వైద్య సహకారం అందించాలి. దాంతోపాటుగా ఈ మంచినీటి సరఫరా, బుడమేరు వరదలు వచ్చిన తర్వాత డ్రైన్లు దెబ్బతిన్నాయి, అలాగే పైప్ లైన్లు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు మీరు చూస్తే వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలతో ఏ ఆసుపత్రికి వెళ్ళా అందరూ ఆర్ఎంపీ డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. నిన్నగాక మొన్నే తురకపాలెం, గుంటూరు దగ్గర 30 మంది వరుస మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఇటువంటి దాంట్లో ప్రజారోగ్యం గురించి మాటలు కాకుండా చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. సూపర్ 6, సూపర్ హిట్ చెప్పుకోండి, జనం ప్రాణాలు కాపాడండి. అందుకే విజయవాడలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి. కార్పొరేషన్లో వైసీపీ ఉంది, వారి బాధ్యత ఉంది. అందుకే కార్పొరేషన్ కానీ, ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలని, చనిపోయిన కుటుంబాలకి కనీసం 10 లక్షల నష్టపరిహారంతో పాటుగా వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరించి మంచినీటి సరఫరాను మెరుగుపరచాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అతిసార వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వై రమణారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. త్రాగునీరు కలుషితం కావడం వల్ల మరణాలు సంభవించాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని వారు ఖండించారు.
తాగునీటి కాలుష్యం వల్ల అతిసార సంభవించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అతిసార బాధితులకు వైద్య శిబిరం ద్వారానే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బొండా ఉమా అన్ని చర్యలు తీసుకున్నారని వివరించారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఆర్థిక సాయం కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరన్ షేర్ విఎంసీ మున్సిపల్ స్కూల్లో ఏర్పాటైన అతిసార వైద్య శిబిరాన్ని స్థానిక టీడీపీ నేతలతో కలిసి రమణారావు, సాంబశివరావు సందర్శించారు. ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు మరి 2 రోజుల నుండి కూడా మరి వాంతులు విరోచనాలని చెప్పేసి మరి పబ్లిక్ మరి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తున్నారు. ఈ ఇబ్బందికి కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు. ఈ అపోజిషన్ పార్టీలకి పని పాట లేక ఇక్కడికి వచ్చి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లంటున్నారు. సాక్షాత్తు ఒక మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీ వాళ్ళందరం కూడా ఎప్పటికప్పుడు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. చిన్నది విషయమే ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ట్యాంకీ ద్వారా కొత్త రాజేశ్పేట, పాత రాజేశ్పేటకి రెండింటికి కూడా సప్లై అవుతుంది. కానీ కొత్త రాజేశ్పేటలోనే ప్రాబ్లం ఉంది, పాత రాజేశ్పేటలో ప్రాబ్లం లేదంటే వాటర్ సప్లై వల్ల ప్రాబ్లం కానే కాదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచించండి. ఒక ట్యాంకీ ద్వారా వచ్చినటువంటి వాటర్ అన్ని ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవ్వాలి. అది ఓన్లీ ఆర్ఆర్పేటలోనే, కొత్తపేటలోనే అవుతుంది, పాతపేటలో ఎందుకు అవ్వట్లేదు? కానీ ఇది ఏంటంటే ఫుడ్ పాయిజన్ జరిగింది ఇక్కడ. దాని మీద ఏదైనా సరే ప్రభుత్వం బాధ్యతగా చేస్తూ ఉంది. ఎందుకంటే దాని మీద వైద్య శిబిరం పెట్టాం. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాం. అక్కడ కూడా కాదనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం. ఒకవేళ ఎవరికైనా డబ్బులు లేకపోతే వైద్య చేసుకున్నటువంటి వారికి కూడా మరి 50% సీఎం రిలీఫ్ ఫండ్గా మేము ఆదుకుంటాం. ఒకవేళ లేకపోతే ఎల్ఓసి ఇప్పిస్తాం. వాళ్ళకు కూడా కాని పక్షంలో తెలుగుదేశం పార్టీగా మేము ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈ డివిజన్లో ఎవరు మరణాలు చెందలేదు, ఇబ్బందులు పడ్డారు తప్ప మరణాలు చెందారని చెప్పి ఆందోళన చేసి ఇక్కడ గందరగోళ పరిస్థితి సృష్టించే పరిస్థితి వస్తుంది కనుక అది అధికారులు అలానే మీడియా ప్రెస్ కూడా విచారించండి. ఎవరైతే వాంతుల విరోచనాలతో చనిపోయారో వాళ్ళది డాక్టర్ రిపోర్ట్స్ ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు, అదిగో ఇది ట్యాంకులో చవ ఉంది, అక్కడ ట్యాంకులో కుక్క ఉందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వదంతులు నమ్మవద్దు. పబ్లిక్ మీరు అధికారులకు సహకరించండి, గవర్నమెంట్ ఆఫీసులకు సహకరించండి, డాక్టర్లకు సహకరించండి. మేము వైద్యం ఎవరైనా పేదవాళ్ళు చేసుకోకపోతే మా సొంత డబ్బులతో మేము అవసరమైతే ఇక్కడ వైద్య శిబిరం పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేటు వాటర్ ఉన్నటువంటి ఉన్నాయి, వాటిని కూడా తనిఖీ చేయాలి. ఇక్కడ చేపలు అమ్మే వాళ్ళు కానీ చికెన్ అమ్మే షాపులు కూడా ఒక 4-5 రోజులు బంద్ చేయాలని చెప్పేసి కూడా మీ కమిషనర్ చెప్పాం. దీనిపైన పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరికైనా ఇబ్బంది జరిగితే వారికి మేము అండగా ఉంటాం. వారి డబ్బులు ఒకవేళ ఎవరికైనా లేని పక్షంలో కూడా మేము సొంత ఖర్చులతో వైద్యం చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డయేరియా ప్రబలిన ప్రాంతాలను పర్యటించిన ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ధాన్యచంద్ర, పలువురు అధికారులు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. భూగర్భ జలాల నమోదుకు 3 నెలల్లో కొత్త సెన్సార్. జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.